హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిపాటి ప్రతిమ. ఈరోజు స్పెషల్ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. నేను కొంచెం మష్రూమ్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి ఈరోజు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ రెసిపీని నేను ట్రై చేశాను. సో ట్రై చేసి ఇది మీకు కూడా చూపిద్దామని అనుకొని ఈరోజు నేను ఈ రెసిపీని మీ ముందుకు తేబోతున్నాను. దీనికి కావాల్సింది ఏం లేదండి, కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలా వేసుకోండి. వేసుకొని ఆనియన్, టమాటో, జీడిపప్పు ఈ 3 బాగా ఫ్రై అయిపోవాలండి. మనం బిర్యానీకి ఎట్లాగైతే ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ని అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతుంది 3 ఆనియన్, జీడిపప్పు, టమాటో అండి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, ఒక 3 టమాటోస్ తీసుకున్నాను, ఒక 6 to 7 జీడిపప్పు తీసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. మనకు బయట హోటల్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్ ఇది తీసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇంకా సేమ్ లాస్ట్లో ఇంకొంచెం ఆయిల్ ఉంది అన్నప్పుడు ఆ కొంచెం దాంట్లోనే నేను ఈ మష్రూమ్స్ కూడా ఫ్రై చేశాను. మష్రూమ్స్ ఫ్రై అయ్యేటప్పుడు మీరు కరివేపాకు అనేది వేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోవాలండి బాగా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఇదే పేస్ట్లో అల్లం, వెల్లుల్లి, ఇలాచి ఇందాక నేను ఫ్లేవర్డ్ రైస్ చేశానండి. సో దానికోసం చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. సో ఈ పేస్ట్లోనే ఇది కూడా నేను మిక్స్ చేసేస్తాను. సో గ్రైండెడ్ పేస్ట్ని మళ్ళీ నేను ఇట్లాగా కొంచెం సాల్ట్, కారము వేసుకొని నేను ఇట్లా ఫ్రై చేస్తున్నానండి. ఇంకా నేనైతే ఏ ఆయిల్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ మనం ఫ్రై చేసినప్పుడు అందులోంచి మనకు కొంచెం ఆయిల్ వస్తుంది అండ్ ఈ మష్రూమ్స్లో నుంచి కూడా వస్తుంది. ఇప్పుడే నేను మష్రూమ్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇది మొత్తం అంతా బాగా కలిసిపోయి కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి అయ్యి ఇందులోనే కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాం కదా, అవి కూడా వీటికి పట్టేంత వరకు ఒక 10 minutes సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. చాలా మీకు మసాలా పౌడర్ కావాలంటే వేసుకోండి, నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్లేవర్డ్ రైస్ చేశాను ఈరోజు. మష్రూమ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది, బగారా రైస్ టైప్ అనమాట. సో అందులోనే కొంచెం నేను మసాలాలు వేసి కొంచెం చేశాను. సో అందుకని ఇందులో వేయట్లేదు, కొంచెం పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది కదా అని. టూ మచ్ ఆఫ్ మసాలా కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఇంత 10 minutes తర్వాత మొత్తం అంతా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉప్పు,